భాగ్యనగరంలో మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పాదచారులు రోడ్డును దాటేందుకోసం నిర్మించిన ఈ బ్రిడ్జిను తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు. హైదరాబాద్ లో 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం 100 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని, ఇప్పటి వరకు 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పూర్తయ్యాయని తెలిపారు మేయర్. ఇప్పటి వరకు 7 బ్రిడ్జిలు అందుబాటులోకి రాగా మిగిలిన వాటి నిర్మాణం చివరి దశలో ఉంది. నాలాల వర్కులు, మరి జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, ఇట్లాంటివన్నీ అభివృద్ధి పనులు. అంటే పెరుగుతున్న జనాభా కొలది మీరు చూసినట్టయితే మౌలిక సదుపాయాలు మనం కలిగించాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్నో కోట్లు మన గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా ఈరోజు 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు తీసుకుంటే 8 కంప్లీట్ అయిపోయాయి. ఇంకా త్వరలోనే తొందరగా మేము వేరే కూడా కంప్లీట్ చేయబోతున్నాము. అన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కాకుండా దీనికి ఒక ప్రఖ్యాత ఉంది. ఏంటంటే దీంట్లో మనకి ఒక ఎస్కలేటర్ ఉంది, ఒక లిఫ్ట్ ఉంది, మళ్ళీ స్టేర్ వే ఉంది. సో ఇవన్నీ సదుపాయాలతో ఇక్కడ చూసినట్టయితే మరీ రద్దీ ఈ ఏరియా. ఈఎస్ఐ హాస్పిటల్స్ కానివ్వండి, ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్సెస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎన్నో వీటికి ఉపయోగపడుతుంది. ఇది పెడెస్ట్రియన్స్ ఇక్కడ వాళ్ళ సేఫ్టీ కోసం ఈరోజు ఈ నిర్మాణం చేయడం జరిగింది. తొందరలోనే మేము వేరే ఫుట్